రామకృష్ణ గారు, ప్రస్తుతం ఏపీలో అదానీ వ్యవహారానికి సంబంధించి 1750 కోట్ల ముడుపులు అంటున్నారు. నంబర్ పక్కన పెడితే కోట్లలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందాయంటూ అమెరికా నుంచి వస్తున్న వార్త ప్రకారం చెబుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయానికి సంబంధించి మీ స్పందన ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశానికి సంబంధించి కావచ్చు, ఒక పెద్ద ఎలిగేషన్ అనేది ఆదానీ గ్రూప్ మీద రావడం జరిగింది. సరే, ఆదానీ గ్రూప్ మీద ఎలిగేషన్ వచ్చిన సందర్భంలో ఇంటెగ్రల్గా ఆంధ్రప్రదేశ్కి కూడా కొంత ఇచ్చాము అనేది మెయిన్ ఎలిగేషన్ ఆదానీ మీద. రైట్. సో ఆదానీ గ్రూప్ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు దట్టు ఇంటర్నేషనల్గా అమెరికా వాళ్ళు FBI వాళ్ళ అటార్నీలో వాళ్ళు కేసు ఫైల్ చేసి అదానీ గ్రూప్ మీద అరెస్ట్ వారెంట్ అదానీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నరేంద్ర మోడీ గారు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ముడుపులు అందినాయా, లేకపోతే ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని రాష్ట్రాలు చెప్పారు అక్కడ ముడుపులు అందినాయా, ఎక్కడ అందినాయి, ఎవరిచ్చారు, ఎవరి చేతికి ఇచ్చారు, ఇదంతా ఎంక్వైరీ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి అడగడం జరిగింది. ఇవాళ పార్లమెంట్ను కూడా దాన్ని స్టాల్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై జేపీసీ డిమాండ్ చేస్తూ ఉంది. జేపీసీ వేయటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు జంకుతూ ఉంది, ఎందుకు భయపడతా ఉంది అనేది ఆన్సర్ చెప్పాల్సిన విషయం. వన్స్ మీరు ఆదానిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతికే ఇచ్చారా, లేకపోతే ఆఫీసర్స్ చేతికి ఇచ్చారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి అందినాయి, ఎందుకు అందినాయి, టారిఫ్ ఎక్కువ కొనడానికి ఇచ్చారా, పర్మిషన్స్ కోసం ఇచ్చారా, డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరగొద్దని ఎవరు చెప్పట్లేదు, ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరితో మొదలు పెట్టాలి అంటే ఏ రాష్ట్రం నుంచి మొదలు పెట్టాలి? ఏ రాష్ట్రం, అదే నేను చెప్తున్నా. రాహుల్ గాంధీ దీనికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈవెన్ మా వాళ్ళు ఉన్నా సరే మీరు తీసుకొచ్చి లోపల పడేయండి, మాకు అభ్యంతరమే లేదు, కానీ చేసింది ఎవరు అన్నప్పుడు ఆదానీ చేశాడు అని చెప్పి స్పష్టంగా అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తేల్చినాయి. వాళ్ళు అక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది దేశ ప్రతిష్టకి, దేశం యొక్క పరువుకి సంబంధించిన విషయం. అలాగే ఈ మొనోపోలీ ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి ఇండస్ట్రీస్ చేస్తున్న బ్రైబ్స్, దీన్ని ఖచ్చితంగా నిలువరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా మీరు ముందు అనే దగ్గర నుంచి, అదానీ అనే దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే వారు ఏ పార్టీ, ఈవెన్ పార్టీలకు కూడా ఏమన్నా ఫండ్స్ ఇచ్చున్నారా, ఏ పార్టీకి ఎక్కువ వెనక ఫండ్స్ ఇచ్చున్నారు అంటే, అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో మోడీ గారు ఒక ఎలిగేషన్ చేయడం కూడా జరిగింది. ట్రక్కులతో అదానీ అంబానీలు కాంగ్రెస్కి తరలిస్తున్నారు డబ్బులు అని. సో ట్రక్కులతో అదానీ అంబానీలు ఏ పార్టీలకు తరలించారు, ఎవరికి అందినాయి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రధాని అన్నప్పుడు, ఇవాళ అక్కడ అమెరికాలో మనకు ఆధారం దొరికినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, సో ఇది దేశ సమస్య నుంచి మన రాష్ట్రం దగ్గరకు వచ్చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి అదానీ గారికి సంబంధించి బీజేపీకి ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ అమెరికా పర్యటనలో ఉన్న సిపిఐ నారాయణ గారు కూడా ఇవాళ అదే మాట్లాడడం జరిగింది. రైట్. బీజేపీ వేలు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత కమిషన్లు వచ్చాయి ఏంటి అనే దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి అని మీరేమంటారు? ఎస్, డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న పార్టీలు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ మాట్లాడుతున్న పార్టీలు, సరే మీరు స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ గురించి అంటున్నారు కాబట్టి, గతంలో ఆదానితో జరిగిన డీల్స్ మొత్తాన్ని ఏం చేయబోతా ఉన్నారు? రద్దు చేయబోతా ఉన్నారా? ఎంక్వైరీ చేయబోతా ఉన్నారా? ఎవరిని పిలిపించబోతా ఉన్నారు? ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆదాని రావాలి కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటున్నాను, ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏమి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానం ఏంటి, ఆదాని గ్రూప్ పైన, ఆదాని ఇన్వెస్ట్మెంట్స్ పైన, లేకపోతే వస్తున్న బ్రైబ్ పైన, వస్తున్న ఎలిగేషన్స్ పైన ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటి స్పష్టంగా మాట్లాడాలి, స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, డెఫినెట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్వెస్టిగేషన్ చేస్తామంటారా, లేకపోతే 1700 కోట్ల వరకే చేస్తామంటారా, అది మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. కానీ ఇచ్చిన వ్యక్తి, బ్రైబ్ ఇచ్చిన వ్యక్తి, బ్రైబ్ పుచ్చుకున్న వ్యక్తి ఎంత నేరస్తుడు, బ్రైబ్ ఇచ్చిన వ్యక్తి అంతే నేరస్తుడు. సో దానికి సంబంధించి మీ ఆలోచన విధానం ఏంటి, మీరు ఎట్లా ముందుకెళ్ళబోతా ఉన్నారు అనేది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏదో 100 కోట్లకు సంబంధించి ఒక యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు ఇస్తానంటే, అది కూడా దట్టు వైట్ చెక్ ఇస్తానన్నా కూడా ఆదాని దగ్గర మీరు ఎట్లా తీసుకున్నారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పూర్తిగా దాన్ని వెనక్కిచ్చి రద్దు చేసిన
సందర్భం ఉంది. రద్దు చేసిన సందర్భం ఉంది స్పష్టంగా. అంటే అవినీతి పరుడు అని తెలిసిన తర్వాత, గతంలో ఎలిగేషన్స్ ఉన్నాయి అది వేరే విషయం, ఈరోజు అవినీతి పరుడు అని ఒక విదేశం తేల్చిన తర్వాత అతని దగ్గర నుంచి మేము తీసుకోవడం కరెక్ట్ కాదు అని మేము ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఏం చేయబోతా ఉన్నారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.